ఇక మన్మోహన్ సింగ్ రేపు అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు జరపనున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ చెప్పండి, ఇప్పటికే మన్మోహన్ సింగ్ భౌతిక గాయాన్ని కూడా ఆయన నివాసానికి చేర్చినట్టు తెలుస్తుంది. రేపు కూడా అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిన్న గృహ కోల్పోయిన పరిస్థితుల్లో తన నివాసంలో హుటాహుటిన కుటుంబ సభ్యులు అంటే 8 గంటల 6 నిమిషాలకు తన నివాసంలోనే అస్వస్థకు గురయ్యారు. వెంటనే హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 9 గంటల 51 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. తర్వాత రాత్రి 2 గంటల తర్వాత ఎయిమ్స్ నుంచి తన అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న తన అధికారిక నివాసంకి మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని తరలించారు. నిన్న ఈ వార్త తెలిసిన వెంటనే కర్ణాటక పర్యటనలో ఉన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వచ్చారు. రాత్రి 2 గంటలకు ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ మన్మోహన్ సింగ్ను మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు కూడా వారు పరామర్శించారు. నివాసానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఇటు దేశంలోని పార్టీలకు అతీతంగా ఇతర దేశాల్లో ఉన్న ప్రధానులు, మాజీ ప్రధానులందరూ కూడా మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ప్రజెంట్ మనం మన్మోహన్ సింగ్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసులు మోహరించున్నారు. ఇక్కడ ఒకవైపు వర్షం, చలికి కూడా ఇక్కడ వచ్చే ఆయన మృతదేహానికి నివాళులర్పించే వచ్చే వారికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ బార్కెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ మార్గాల్లో బార్కెట్లను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంటే ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కూడా పోలీసులు ఇక్కడ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 1934లో జన్మించిన మన్మోహన్ సింగ్ ఇటు పంజాబ్లో జన్మించారు. తర్వాత ఆయన విద్యా అభ్యాసం కానీ ఆయన తర్వాత రాజకీయాల్లోకి రావడం ఇదంతా కూడా అందరికీ కూడా ఇప్పటి తరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. మొత్తం 2004లో భారత ప్రధానిగా తొలిసారి ఆయన బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2009 అంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా తన సేవలను దేశానికి అందించారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఆయన ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. దేశ గతిని కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు మొత్తం అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా కూడా దేశానికి ఎంతో ఉపయోగపడింది అనేది ప్రధానంగా అందరూ ఆయన సేవలను కొనియాడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన మృతి అనేది ఒక్క పార్టీకి కాదు, అంటే రాజకీయాలకు కాదు, దేశానికి తీరని లోటుగా కూడా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తూ ఉన్నారు. మొత్తం ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భంలో కానీ ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్న సందర్భంలో కూడా అంటే యువతకు కూడా ఎంతో ఆదర్శంగా ఆయన నిలిచారు అనేది కూడా ప్రతి ఒక్కరు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాజ్యసభ ఎంపీ రాఘవ చెడ్డా అలాగే ఇతర ఎంపీలు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ ఎంపీలు ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని, ఆయనతో ఉన్న సత్సంబంధాలను, ఆయన ఏ విధంగా మాట్లాడేవారు, ఎటువంటి సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే అసలు ఆయన రాజకీయ ప్రస్థానం కానీ ఆయన అంతకుముందు ఆర్థిక శాఖలో కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే సందర్భంలో కూడా ఆయనకు అసలు ప్రధానమంత్రి అవకాశం ఎలా వచ్చింది, ఏ విధంగా ఆయన సంస్కరణల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా ఇప్పుడు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఒక వ్యక్తిని కోల్పోవడం అందరికీ తీరని లోటుగా కూడా అందరూ భావిస్తుంటారు. కానీ ఆ కుటుంబంతో పాటు మొత్తం దేశానికి వారితో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది తీరని లోటుగా కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఢిల్లీ చేరుకుంటూ ఉన్నారు. అంటే నిన్న రాత్రి ఈ విషయం తెలిసిన వెంటనే అందరూ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అంటే అస్వస్థకు గురైన వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళిన
సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వారి కుటుంబ సభ్యులతో పాటు ఎయిమ్స్ వైద్యులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కానీ ఎంతో తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వయసు మీద పడటం, మరోవైపు ఇక్కడ చలి తీవ్రత, మరోవైపు ఆయనకు ఆరోగ్యం క్షీణించడం, అంటే గత 10 సంవత్సరాల సందర్భంలో కూడా క్రితం కూడా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇటు ఎయిమ్స్లో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంలో ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా ఒక తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలోనే గత 10 సంవత్సరాల క్రితం ఆయనకు వైద్యం అందించారు. తర్వాత రోజు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆయన బెడ్ రెస్ట్లో ఉంటూనే ఇప్పుడు ఆయన జీవనం సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో అంటే ఉన్నట్లుండి ఒకేసారి స్పృహ కోల్పోయిన నేపథ్యంలోనే ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ, అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా వైద్యుల ప్రయత్నాలు విఫలం కావడంతో అధికారికంగా ఎయిమ్స్ వైద్యులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందినట్లుగా 9 గంటల 51 నిమిషాలకు ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే ఆయన దేశానికి చేసిన సేవలు ఇప్పటికీ అందరూ కూడా ఎంతో ఆదర్శంగా తీసుకుని యువతకు కానీ దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ పివి నరసింహారావు ఉన్న ప్రధానిగా ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా ఆయన పిలిచి ఆర్థిక శాఖ ఇవ్వడం కానీ, ఆర్బీఐ గవర్నర్గా ఆయన చేసిన సేవలు, అనేక సంస్కరణలు కూడా అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దేశ ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ సేవలు కానీ మరువలేనివి. దేశ ఆర్థిక ప్రగతిని మార్చే దిశగా కూడా ఆయన నిర్ణయాలు ఉన్నాయనేది కూడా అందరూ కొనియాడుతూ ఉన్నారు. రేపు లోధిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక ఈరోజు కర్ణాటక నుంచి ఉదయం 10 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఈరోజు సాయంత్రం తిరిగి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.